హలో నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? జూనియర్ ఎన్టీఆర్ ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారా అంటే, అవును ప్రారంభించొచ్చు అని అనుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువుంది. రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడు లాంటి చర్చ తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని నమ్మే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ 2009లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు. తెలుగుదేశం పార్టీ తరపున క్యాంపెయిన్ చేశారు. ఆ సమయంలో ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసిన ప్రసంగాలలో తెలుగుదేశం పార్టీ మా తాత పెట్టిన పార్టీ, మా తాత పెట్టిన పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత వారసులుగా మా అందరిపైన ఉంది. ఆ పార్టీ కష్టాల్లో ఉంది కాబట్టి ఆ పార్టీని గెలిపించడం కోసం నేనంతా మీ ముందుకొచ్చాను. తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం ఏంటి అనేది మీరంతా గుర్తించాల్సిన అవసరం ఉంది అంటూ ఎన్నికల క్యాంపెయిన్‌లో మాట్లాడడం చూసాం. ఆ తర్వాత సడెన్‌గా ఆయన పొలిటికల్ స్క్రీన్ పై నుంచి డిసపియర్ అయిపోయారు. ఆ తర్వాత 3 ఎన్నికలు జరిగాయి. 2014లో ఎన్నికలు జరిగాయి. 2019లో ఎన్నికలు జరిగాయి. 2024లో ఎన్నికలు జరిగాయి. ఏ ఎన్నికల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల వైపు చూడలేదు. తెలుగుదేశం పార్టీ వైపు చూడలేదు. ఈ 3 ఎన్నికల సందర్భంగా కూడా తెలుగుదేశం పార్టీకి కష్టాలొచ్చాయి. తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఫేస్ చేసింది. 2024 ఎన్నికల కంటే ముందు తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్న మాట నిజం. ఎన్నికల్లో గెలవడం కోసం తెలుగుదేశం పార్టీ తామే తిట్టిన భారతీయ జనతా పార్టీని, తామే తిట్టిన పవన్ కళ్యాణ్‌ని మళ్ళీ దగ్గర చేర్చుకొని ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. సో 2009లో వచ్చిన కష్టంతో పోలిస్తే 2024 ఎన్నికల కంటే ముందు తెలుగుదేశం పార్టీకి వచ్చిన కష్టం చాలా పెద్దది. అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు చూడలేదు. తెలుగుదేశం పార్టీ కూడా జూనియర్ ఎన్టీఆర్ సాయాన్ని అర్థించలేదు. మీ తాత పెట్టిన పార్టీ కష్టాల్లో ఉంది అని. ఈ 15 నెలల్లో జరిగిన పరిణామాలు చూస్తే 2009 తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే తెలుగుదేశం పార్టీ కొత్త నాయకత్వం జూనియర్ ఎన్టీఆర్‌ని డిజోన్ చేసుకుంటుంది లాంటి ఒక ఇంప్రెషన్ కనపడింది. జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీలోకి వస్తారని వార్తలు ఉన్న నేపథ్యంలో నారా లోకేష్‌ని తెలుగుదేశం పార్టీ తమ తదుపరి నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది. ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇటీవల ఆయన్ని ప్రకటించింది కూడా. ప్రభుత్వంలో కూడా అన్ని ఆయనే తానే నడిపిస్తున్న వాతావరణం కూడా చూస్తున్నాం. వీటన్నిటి నడుమ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన చర్చ మాత్రం నిత్యం నలుగుతూనే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ తరానికి సంబంధించిన యంగ్ హీరోలలో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ వీళ్ళందరితో ఆయన చాలా కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. జూనియర్ సినిమాలు రిలీజ్ అయిన సందర్భంగా ఎప్పుడూ కూడా ఇతర హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ ఎవ్వరూ జూనియర్ ఎన్టీఆర్‌ని ట్రోల్ చేయడం, జూనియర్ ఎన్టీఆర్‌కి నెగిటివ్‌గా కామెంట్స్ పెట్టడం, జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు వ్యతిరేకంగా మాట్లాడడం చూడలేదు. అంత కార్డియల్ రిలేషన్ జూనియర్ ఎన్టీఆర్‌కి తనతో పోటీ పడే నటులతో కూడా ఉంది. సో జూనియర్ ఎన్టీఆర్‌కి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎటువంటి ఇబ్బందికర వాతావరణం లేదు. సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్‌ని మాత్రం అందరూ తమవాడిగానే భావిస్తూ ఉంటారు. కానీ సినిమా రంగం వైపు నుంచి పోటీ లేకపోయినా, సినిమా రంగం వైపు నుంచి ఇబ్బందులు లేకపోయినా జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ జూనియర్ ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయడం చూస్తున్నాం. కొన్ని హ్యాండిల్స్ కొంతమంది సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న వాళ్ళు, రాజకీయ పార్టీలకు సంబంధించిన కొంతమంది ఒక పర్టికులర్ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, జూనియర్ సినిమాలు ఫ్లాప్ అయిపోయాయి, సినిమా బాలేదు అంటూ క్యాంపెయిన్ మొదటి రోజే చేయడం చూస్తూ వస్తున్నాం. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇతర హీరోల ఫ్యాన్సో కాకుండా ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ఆయన సినిమాల రిలీజ్ సందర్భంగా క్యాంపెయిన్ చేయటం గడిచిన డెకేడ్‌లో చాలా సందర్భాల్లో చూసాం. సో ఈ సినిమా ఇండస్ట్రీలో తన పని తాను చేసుకుపోతూ రాజకీయాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్‌ని రాజకీయాల్లో ఉన్న కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన టార్గెట్ చేయడం అనేది తెలుగు సినిమా రంగం, తెలుగు ప్రేక్షకులు చాలా సందర్భాల్లో ఎక్స్‌పీరియన్స్ చేస్తూ వచ్చారు. వీటన్నింటినీ మౌనంగానే భరిస్తూ వస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను దూషించిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు కూడా జూనియర్‌లో అసహనాన్ని కలిగించింది లాంటి ఒక ఇంప్రెషన్ కనపడింది. వీటన్నింటి నడుమ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. తమిళనాట విజయ్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో దక్షిణాదిలో చాలా మంది సినిమా రంగానికి సంబంధించిన వాళ్లకు రాజకీయాలపైన ఆసక్తి పెరిగింది. రాజకీయాల్లోకి రావాలనే కోరిక వాళ్ళలో బలపడుతోంది. పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా చాలా మంది చేస్తూ వస్తున్నారు. దానిలో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా 29 లేదా 34 తెలియదు కానీ రాజకీయాల్లోకి రావాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం ఉంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర నాయకులతో ఆయన సన్నిహిత సంబంధాలను మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అనేక మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ 2 పార్టీలైనా
కొత్త ప్రత్యామ్నాయం అవసరం లేదా అని భావిస్తున్న వాళ్ళంతా కూడా జూనియర్ లాంటి వాళ్ళ వైపు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న వాతావరణంలో అయితే వైసీపీ లేకపోతే తెలుగుదేశం పార్టీ లాంటి ఒక ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో ఆల్టర్నేటివ్ లేకే ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీకి ఓటేయాల్సిన పరిస్థితి ప్రజలకు ఏర్పడుతోంది. ఒక బెటర్ ఆల్టర్నేటివ్ గనక ఉంటే ఆ పార్టీ వైపు ప్రజలు చూస్తారు అంటూ రాజకీయ విశ్లేషణలు కూడా ఉన్నాయి. అటువంటి థర్డ్ ఆల్టర్నేటివ్ ని ఇవ్వడానికి సంబంధించిన అవకాశం ఉన్న పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో అలైన్ అయి మరో 15 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తాం, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారంటూ ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ఇక పవన్ కళ్యాణ్ థర్డ్ ఆల్టర్నేటివ్ అవుతారని కూడా ఎవరూ భావించలేని వాతావరణం కనిపించింది. ఈ నేపథ్యంలోనే జూనియర్ రాజకీయాల్లోకి వస్తారనే వార్త చాలా పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ వార్త పైన చాలా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి సంబంధించిన తొలి అడుగుగా సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఈ నెల 18న ఆయన ఒక ప్రకటన చేయొచ్చు లాంటి వార్తలు చూసాం. నేను కూడా ఇంతకుముందు జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్లో ఈ నెల 18న ఏం జరగబోతుంది అంటే ఒక వీడియో చేశాను. నేను ఆ వీడియో చేసే క్షణానికి నాకు జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్గా 18వ తారీఖున సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని తెలియదు, చుట్టడానికి అవకాశం ఉంది అనే సమాచారం మాత్రమే ఉంది. సో ఈ వార్త నేను మొదలుపెట్టిన తర్వాత కొన్ని సైట్స్లో రాశారు, తర్వాత విస్తృతంగా దీనికి సంబంధించిన చర్చ జరుగుతున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైపు నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఈ నెల 18న జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రకటన చేయబోతున్నారు. ఊరు వాడ పేరుతో ఆయన సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఆ ఊరు వాడ ఏంటి, ఊరు వాడతో ఏం చేయబోతున్నారు, ఊరు వాడ ఏ రకంగా ప్రజలకు సేవ చేసే ప్లాట్ఫామ్ గా ఉండబోతుంది అనేది ఇంకా డీటెయిల్స్ తెలియదు. 18వ తారీఖున ఆ డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. సో ఈ ప్రకటన వచ్చిన తర్వాత క్లియర్ అయిపోయింది జూనియర్ వచ్చేస్తున్నాడు అని. జూనియర్ రాజకీయాల్లోకి రావడానికి సంబంధించిన రంగం సిద్ధమైపోయింది అని ఖచ్చితంగా భావించాల్సిన అవసరం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైపు నుంచి ప్రకటన వచ్చింది. డిజిటల్ మీడియానో ఇంకెక్కడో రకరకాలుగా పార్టీ అని మాట్లాడుతున్నారు. అలా ఏం మాట్లాడకండి, మేము కేవలం సేవా కార్యక్రమాలు మాత్రమే సంబంధించిన ప్రకటన మాత్రమే ఉండబోతోంది ఊరు వాడా పేరుతో అని చెప్తున్నారు. కానీ 1997లో జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారిగా సినిమాల్లోకి వచ్చారు రామాయణం మూవీ ద్వారా. ఆ తర్వాత అనేక సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఓ దశలో సింహాద్రి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుందంటే తెలుగులో టాప్ స్టార్స్ గా ఉన్న అగ్రశ్రేణి నటులుగా ఉన్న వాళ్ళు కూడా జూనియర్ సినిమా ముందు మనం సినిమా రిలీజ్ చేయటం ఎందుకు లేని సినిమాలో ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం చూసాం. తెలుగులో టాప్ హీరోలుగా చెప్పబడుతున్న వాళ్ళు జూనియర్ సినిమా ముందు సినిమా రిలీజ్ చేయడానికి భయపడేంత స్థాయిలో సింహాద్రి తర్వాత జూనియర్ కి తెలుగునాట పాపులారిటీ వచ్చింది. ఆ స్థాయిలో ఇమేజ్ ఆయనకు వచ్చింది. ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా జూనియర్ కు రావడం చూసాం. 97లో కెరీర్ మొదలు పెడితే సింహాద్రి ఆ తర్వాత అనేక సినిమాల్లో చాలా పీక్ లో ఉన్న సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్లబ్లను ఏర్పాటు చేయలేదు. ఊరు వాడా పేరుతోటో ఇంకో పేరుతోటో సేవా కార్యక్రమాలు చేయలేదు. ఆర్గనైజ్డ్ గా ఎవరికి వాళ్ళుగా ఆయనకు సంబంధించిన ఫ్యాన్స్ చాలా చోట్ల చేస్తుండొచ్చు, కానీ ఒక కార్యక్రమం ఇచ్చి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి దాని ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచన జూనియర్ ఎన్టీఆర్ చేయలా. 1997 అంటే దాదాపు 29 సంవత్సరాల తన సినిమా కెరీర్ లో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఫ్యాన్స్ క్లబ్లని అసోసియేషన్ ఏర్పాటు చేసి వాటిని సేవా రంగంలోకి తీసుకురావాలనే ఆలోచనే చేయలేదు. ఆ ఆలోచన ఇప్పుడు చేస్తున్నారంటే జూనియర్ వస్తున్నాడు పాలిటిక్స్ లోకి అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది. అటువంటి వాదనకు బలం చేకూరుతోంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టిన సందర్భంగా కూడా ఆయన పార్టీ పెట్టడానికంటే కొద్ది రోజుల ముందు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు, రకరకాల సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు, ఆ తర్వాత రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. తమిళనాట ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న విజయ్ కూడా చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ క్లబ్లను ఏర్పాటు చేశారు. తమిళనాట విజయం వెనుక విజయ్కి సంబంధించిన ఫ్యాన్స్ క్లబ్లే కీలకమైన పాత్ర పోషించాయి. ఇలాంటి చర్చ, అటువంటి విశ్లేషణలు రాజకీయ పండితులు చేస్తూ వచ్చారు. ప్రతి బూత్ లో కార్యకర్తలు లేకపోవచ్చు విజయ్కి, కానీ ప్రతి బూత్ లో ఒక ఫ్యాన్ క్లబ్ ఉంది. దాదాపు 80,000కు పైగా ఫ్యాన్ క్లబ్లని విజయ్ అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అవే ఎన్నికల్లో ఆయన కోసం పనిచేశాయి అంటూ విశ్లేషణలు చూసాం. వాటన్నిటి నడుమ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా తాను సినిమాల్లోకి వచ్చిన 29 సంవత్సరాల తర్వాత ఇప్పుడే సడన్ గా జూనియర్ ఎన్టీఆర్ ఫేమ్ వచ్చిందా, ఇప్పుడే సడన్ గా పాపులర్ అయిపోయారా, ఇప్పుడే సూపర్ స్టార్ అయిపోయారా, ఇక్కడ కాదు. 10-15 ఏళ్ల క్రితమే జూనియర్ ఎన్టీఆర్ కి సూపర్ స్టార్ ఇమేజ్ ఉంది. సో అప్పుడెప్పుడు ఏర్పాటు చేయని ఫ్యాన్ క్లబ్లని ఇప్పుడు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారంటే, ఇప్పుడు సేవా కార్యక్రమాల వైపు అడుగులు వేస్తున్నారంటే నెక్స్ట్ రాజకీయ ఎజెండా జూనియర్ ఎన్టీఆర్ ఎత్తుకోబోతున్నారు అనడానికి సంబంధించిన వాదనకు బలం చేకూరుతోంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు అనుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమైపోయాడు మానసికంగా అనుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ చేపట్టబోతున్న కార్యక్రమాలన్నీ కూడా రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన తొలి అడుగుగా భావించాల్సిన అవసరం ఉంది. జూనియర్ అభిమానులు ఖండిస్తుండొచ్చు, ఇప్పటికిప్పుడేం లేదు కానీ సేవా కార్యక్రమాలు మొదలు పెడుతున్నామని.
ఇప్పటికిప్పుడు ఏం లేదని వాళ్ళు చెప్తున్న మాటని నమ్మొచ్చు, సేవా కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం అంటూ వాళ్ళు వేస్తున్న అడుగుని రాజకీయ పరమైన అడుగుగానే చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడుతున్న శూన్యత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రెండు పార్టీలు కొట్లాడుతున్న తీరు చూసిన తర్వాత ప్రజాస్వామ్యవాదులు కానీ ఆ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్న అనేక మంది కానీ ఒక కొత్త ఫోర్స్ ఉంటే బాగుంటుంది కదా అనే ఆలోచన బ్రెయిన్లో ఉన్న అనేక మంది కానీ, లేదా ఆ రెండు పార్టీల్లో తప్పనిసరి పరిస్థితిలో కంటిన్యూ అవుతున్న కొనసాగుతున్న అనేక మంది రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ థర్డ్ ఆల్టర్నేటివ్ రావాలని కోరుకుంటున్న మాట నిజం. అటువంటి థర్డ్ ఆల్టర్నేటివ్ నేను ఉంటాను అంటూ ఒక ఫీలర్ని తన సేవా కార్యక్రమాల ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ఇవ్వబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ప్రశాంత్ కిషోర్తో మాట్లాడి, ప్రశాంత్ కిషోర్కి తెలుగు రాష్ట్ర రాజకీయాలకి చాలా అవినాభావ సంబంధం ఏర్పడింది. దాదాపు ఒక డెకేడ్గా ఆయనకు సంబంధించిన వార్తలు వింటున్నాం. రాజకీయ పార్టీలు ప్రశాంత్ కిషోర్తో కలిసి పనిచేయడం కావచ్చు, ప్రశాంత్ కిషోర్ దేశంలో పాపులర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉండడం కావచ్చు, ఎవరైనా పార్టీ పెడుతున్నారన్నా లేకపోతే ఒక పార్టీ ఎన్నికలకు వెళ్తున్న సందర్భంలో అయినా ప్రశాంత్ కిషోర్తో మాట్లాడారు, ప్రశాంత్ కిషోర్ సలహాలు సూచనలు ఇచ్చారు. ఇటువంటి వార్తల్ని చూసాం. షర్మిల విషయంలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ విషయంలో కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన విషయంలో కావచ్చు, ఇలా అన్ని పార్టీలు కూడా ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన ఆయనతో చర్చించడం, ఆయనతో మాట్లాడడం, ఆయనతో కలిసి స్ట్రాటజీలు రూపొందించడం చేసే ప్రయత్నం చేశాయి. కొన్ని ఆయనతో కలిసి పనిచేశాయి కూడా. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ కిషోర్ని కలిశారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ కిషోర్ని కలిసిన మీదట ఆయన సలహా మేరకే ఇటువంటి ఫ్యాన్స్ క్లబ్ను ఏర్పాటు చేశారు అంటూ ఒక ప్రచారం జరుగుతుంది. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. కానీ మరోవైపు అల్లు అర్జున్ కూడా ప్రశాంత్ కిషోర్తో సమావేశమయ్యారు, అల్లు అర్జున్ కూడా పార్టీ పెట్టబోతున్నారు అంటూ వార్తలు కూడా 2 రోజుల నుంచి వింటున్నాం. దానికి సంబంధించి నా దగ్గర అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు. సో అటువంటి అవకాశం ఇప్పటికిప్పుడు ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుందని చెప్పలేం. బట్ జూనియర్ అడుగులు మాత్రం డెఫినెట్గా పొలిటికల్ పార్టీ ఏర్పాటు దిశగా ఉంటున్నాయని మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను గమనించిన, జూనియర్ ఎన్టీఆర్ వేస్తున్న అడుగులను గమనించిన ఖచ్చితంగా అనిపిస్తోంది.